నమస్తే, నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్నకి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. ముందు అక్కడ క్లియర్ చేసుకున్న తర్వాత మమ్మల్ని అడగండి అన్నట్లు మన కాంగ్రెస్ వాళ్ళకైతే మాట్లాడారు. అవన్నీ చేసేసినాం. ఎవడో కాంగ్రెస్ అని అడుగు, ఆడేం చెప్పిండు, ఆడేం గద్దైన కిడి తెలంగాణలో ఇక్కడ బిడ్డలు ధర్నా చేసే బిడ్డలు తెలంగాణ బిడ్డలు. మీకెందుకురా అన్ని పనికిరాని జార్ఖండ్ పని? మీకు ఫస్ట్ తెలంగాణలో ఏం చెప్పారు, దేనికి వచ్చారు? పిల్లలకు ఫీజు రిమర్సెంట్ ఇవ్వమంటున్నాం. 8 లక్షల కోట్ల బడ్జెట్ అయింది, 4 లక్షల కోట్ల అప్పులు చేసారు, 15,000 కోట్లు దొరకట్లేదా? కాంట్రాక్టర్లకు 30% కమిషన్ తీసుకుని ఇచ్చారు కదా బిల్లు. అంటే సామాన్యుడు చదువుకోవద్దు, పేదవాడు చదువుకోవద్దు, వాడికి తెలివి రావద్దు, వాడు ముఖ్యమంత్రి కావద్దు, వాడు ఎమ్మెల్యే కావద్దు, వాడు కలెక్టర్ కావద్దు. ఇదేం దుర్బిద్ది అది రోగము. కాబట్టి ఇప్పుడు అయితే మీరు ధర్నా అయితే చేస్తున్నారన్న, తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే మరి ఈ ధర్నా మీ నిరసనలు కానీ మీరు ఎంతవరకు మీ తరగతి తీవ్రత ఉంటది. తీవ్రత ప్రజాక్షేత్రంలో అగ్గి గీత్తము నిలబడి కొట్లాడతాం. కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లకి వెళ్ళి బయటికి రాకుండా చేస్తాం ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చే వరకు. నిన్న మొన్నటి వరకు జంజి ఉద్యమం అనేది మొదలైంది కదా, జరిగింది కదా. దాన్ని బట్టి ఇప్పుడు విద్యార్థులు తీసుకుని వచ్చి ఇక్కడ బీజేపీ దగ్గర ఈ నిరసనలు ఇట్లా ధర్నాలు ఇవన్నీ చేయడం మామూలుగా జంజిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉన్నట్లు కూడా. అసలు భారతదేశంలో మీ మీడియా కూడా తెలుసుకోవాలా, జంజి యువత సహకారం లేకుండా 22 రాష్ట్రాలలో మేము అధికారంలోకి రాము. సుమారు 800 జిల్లాల ఏ గ్రామంకి వెళ్ళిన యువతనే జై శ్రీరామ్ నినాదాలు, దేశ అభివృద్ధి నినాదాలు, భారతీయ జనతా పార్టీ నినాదాలు. ఈ యువత వల్లనే మాకు విజయాలు సాకారమని. యువత మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ఉంది. దాని వల్లనే మూడోసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, 22 రాష్ట్రాల్లో అధికారంకి వచ్చినాం. యువతనే మా భవిష్యత్తు, యువతనే మా బంగారు భారతదేశానికి వాళ్ళే దిక్సూచి. రాబోయే వికసిత భారత్ల ఫలాలు మా యువతనే తినాలా. యువతకి ఎప్పుడు అండగా ఉంటది. అవినీతి లేని, అహంకారం లేని పరిపాలన చేస్తున్నాం. అది భారతీయ జనతా పార్టీ మాత్రమే చేస్తుంది. కొండ సుష్మిత వాక్యాల్లో మీరు ఎట్లా చూస్తారన్న? స్వాగతిస్తున్నాం. నిజాలు కక్కల కదా, కల్వకుంట్ల కవితక్క కక్కినట్లు మా అక్క కూడా కక్కుతున్నది. కక్కని ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క ఏమన్నది? మా అయ్య 1,00,000 కోట్ల అవినీతి చేసిండు, కూలిపోయే కాళేశ్వరం కట్టిండు, మా బావ 1,00,000 కోట్లు తిన్నాడు, మా అన్నకు పరిపాలన రాదు. ఈ మాటలే అంటుంది. 200 కోట్లు ఇది, 2,000 కోట్లు అది, 2,00,000 కోట్లు అన్ని డాటా ఉంది. మమ్మల్ని కాదని మా కుటుంబాన్ని ఎట్లా అవమానపరుస్తూ ఏమంటారు ఏమన్నా కళ్ళు తలకెక్కిన రేవంత్ రెడ్డి అంత పెద్దోడు అయినవా అంటున్నది. ఆయన ఎప్పుడు హైట్ పెరగలేదు, ఆమెకు తెలియదు, అంతే ఉన్నాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి సరైన సమాధానం మా సుష్మితమ్మని ఇస్తుంది. సుష్మితమ్మనే కరెక్ట్ సమాధానం చెప్తుంది.